బుల్లి బుల్లి బనానా దోశలు సూపర్ టేస్టీగా వచ్చాయి. బనానా ప్యాన్ కేక్ ఎలా చేశానో చూసేయండి. మరి చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. బనానాని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని స్మాషర్ తోటి ఇలా స్మాష్ చేసుకొని, లేకపోతే మిక్సీలోనైనా పట్టుకోండి. సో మిక్సీలో పట్టుకునే దాంట్లోనైతే గోధుమ పిండి యాడ్ చేసుకోండి. గోధుమ పిండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది బనానా కాంబినేషన్. ఎందుకంటే సత్యనారాయణ వ్రతం అప్పుడు కూడా పూజలలో బనానా, గోధుమ పిండి, చక్కెర, కుడుక ఈ ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. మిక్సీలో బనానా పీసెస్, కొద్దిగా షుగర్, గోధుమ పిండి, వెనీలా ఎసెన్స్ అండ్ మిల్క్ యాడ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పట్టుకోవాలి. దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. సో చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకొని రివర్స్ ఇలా తిప్పేసి ఒకదానిపైన ఒకటి పెట్టుకొని, నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే పైన అప్లై చేశాను అనమాట. హనీతో కూడా చాలా టేస్టీగా ఉంది. నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.